గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం మార్నింగ్ సెషన్లో చూడబోతున్నటువంటి ప్రోడక్ట్ అటామీ టూత్ బ్రష్. సో రియల్గా ప్రతిరోజు కూడా మనం యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ బ్రష్ని ఉపయోగించుకొని మనం మిలియనియర్ బిలియనియర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో బ్రషింగ్ చేసుకుంటా కూడా డబ్బు సంపాదించడానికి ఈ ప్రోడక్ట్ అటామీ ఆపర్చునిటీ మనకి హెల్ప్ చేస్తూ ఉందండి. సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో ఇక్కడ నేను ప్లే చేస్తా ఉన్నా, ఒకసారి గమనించండి దీన్ని. ఇది ఒక షార్ట్ వీడియో అండి. సో మన టూత్ బ్రష్కి సంబంధించినటువంటి వీడియో. సో అలానే ఇంకో వీడియో కూడా ఉంది, ఒక చిన్న వీడియో, అది కూడా చూద్దాం. మా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తున్నారు అనే దానికి సంబంధించినటువంటి వీడియో అండి ఇది. సో దట్ ఈస్ ద వీడియో అండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కనుక మీరు గమనించారంటే ఎక్కడ కూడా ఆ, మనుషులు చేతులు తగిలినటువంటి ఆనవాళ్ళే లేవు. కంప్లీట్గా నానో టెక్నాలజీని యూజ్ చేసి ఆన్లైన్ సిస్టంలో కంప్లీట్గా మిషనరీ ద్వారా ప్రోడక్ట్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. సో అటువంటి హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసి మనకి ప్రొడక్ట్స్ని అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ కనుక ఏంటి, ఎందుకు ఇది అంత స్పెషల్ అనేది కనుక చూస్తే, ఇప్పటికే ఆల్రెడీ ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా యూజ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సూపర్ స్లిమ్ బ్రష్, అటామీ టూత్ బ్రష్. సో దీని సేల్స్ చూస్తే 2021లోనే సెకన్కి ఒక బ్రష్ అమ్ముడుపోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే రోజుకి ఇప్పుడు రికార్డ్స్ కనుక చూస్తే నియర్లీ దానికంటే ఎక్కువే ఉన్నాయి. సెకండ్కి 2 వరకు కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే రోజుకి అప్రాక్సిమేట్లీ 1,00,000కు పైగా బ్రష్లు అటామీ ద్వారా సేల్ అవడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 58 కంట్రీస్లో, ప్రజెంట్ మనకి 58 కంట్రీస్లో ప్రోడక్ట్ కొనుక్కొని వాడటానికి అవకాశం ఉంది. అంటే అంత డిమాండ్ ఎందుకు అనేది ఈ బ్రష్ యొక్క ఫీచర్స్ కనుక మనం చూసాము అని అంటే, ఈ బ్రష్ యొక్క మెయిన్ థింగ్, దీని గొప్పతనం ఏంటి అని అంటే 99.9% ఆఫ్ గోల్డ్ పౌడర్ని ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఆ బ్రిస్టిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైజ్ చూస్తే 0.18 mm థిక్నెస్ తోటి చాలా సన్నగా, చాలా ఫ్లెక్సిబుల్గా, వాటంతటా అవి క్లీన్గా ఉండేటట్లుగా అది మెయింటైన్ చేయగలుగుతూ ఉంది. ఆ బ్రిస్టిల్ యొక్క ఎడ్జ్ చూస్తే 0.03 mm
అంత సన్నగా ఉంది. సో ఇది ఆ పళ్ళ మీద ఉన్నటువంటి పాచి గార ఏదైతే ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా అక్కడ స్టోరేజ్ అవుతా ఉందో దాన్ని పంటికి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా క్లీన్ చేయటం జరుగుతూ ఉంది. సో అట్లానే ఈవెన్ గమ్స్ అంటే చిగుర్లకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఫ్లెక్సిబుల్ బ్రిస్టిల్స్ అండ్ వెరీ థిన్గా ఉన్నటువంటి ఈ బ్రిస్టిల్స్ జెమ్స్ కూడా చిగుర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఫస్ట్ గ్రేడ్ మెడికల్ డివైస్గా ఎఫ్డిఏలో రిజిస్టర్ చేయడం జరిగింది. ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఎఫ్డిఏలో ఫస్ట్ గ్రేడ్ మెడికల్ డివైస్గా దీన్ని రిజిస్టర్ చేశారు. అంటే ఆ, ఒక మెడికల్ డివైస్గా దీన్ని రిజిస్టర్ చేయడానికి తగ్గ క్వాలిఫికేషన్స్ దీనికి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా దీన్ని తయారు చేశారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లనే కిఫా వాళ్ళు యాంటీ బ్యాక్టీరియల్ బ్రష్గా దీన్ని సర్టిఫై చేస్తున్నారు. రౌండెడ్ స్లిమ్ హెడ్, మన బ్రష్ మీరు షేప్ కనుక చూసారంటే దాని హెడ్ ఏదైతే ఉందో పైభాగంగా ఉంటుంది. సో ఈ రౌండ్గా ఉన్నటువంటి హెడ్ ఏం చేస్తుందంటే లాస్ట్ టీత్ వరకు కూడా నీట్గా క్లీన్ చేయడానికి మనకి ఉపయోగపడుతూ ఉంది. అట్లనే ఈజీ గ్రిప్ హ్యాండిల్, దీని హ్యాండిల్ గ్రిప్ కూడా ఏదైతే ఉందో డైమండ్ కట్లో చాలా కంఫర్ట్గా మనం పట్టుకొని బ్రష్ చేసుకోవడానికి మనకి సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్ వీటి యొక్క మనకిచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని అంటే ఏదైతే పంటి మీద ఆ గారె కానీ పాచి కానీ ఇంకేదన్నా ఆ, దుమ్ము ధూళి ఇటువంటి ఏదైతే దాని మీద పడుతూ ఉన్నాయో పెరిగిపోతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం రెగ్యులర్గా డైలీ 2 టైమ్స్ కనుక బ్రష్ చేసుకోగలిగితే చాలా నీట్గా క్లీన్ చేసేసి ఒక మంచి ఫీలింగ్ని, ఫ్రెష్ ఫీలింగ్ని మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లానే చిగుర్లకి పళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్లో కూడా ఏదన్నా ఫుడ్ పార్టికులర్స్ ఉండిపోయినా కానీ వాటిని కూడా ఇవి అక్కడికి వెళ్ళేసి క్లీన్ చేయగలిగేటంత ఫ్లెక్సిబుల్గా అంత స్లిమ్గా ఇవి మనకున్నాయి అన్నమాట. సో అందుకనే దీన్ని సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్ అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా బయట మార్కెట్లో ఉన్నటువంటి బ్రష్లు చూస్తే ఈ బ్రిస్టిల్స్ అనేది నైలాన్ తోటి తయారు చేస్తూ ఉంటారు. చాలా హార్డ్గా కూడా ఉంటాయి. జస్ట్ ఒక 1 వీక్ బ్రష్ యూస్ చేసేసరికి అది హార్డ్ అయిపోతుంది. ఒక 1 మంత్కే ఆ బ్రష్ పాడైపోయి కంప్లీట్గా ఓపెన్ అయిపోయి బ్రిస్టిల్స్ ఊడిపోతా కూడా ఉంటాయి. సో కొంతమంది తెలియక అవి అంటే మనకు తెలియకుండానే లోపలికి కడుపులోకి వెళ్ళటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. వాటి వల్ల లోపల గడ్డ లాంటివి తయారవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ బ్రిస్టిల్స్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా నాన్ నైలాన్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. సో అటువంటి ఫ్లెక్సిబుల్ మెటీరియల్ తోటి వీళ్ళు తయారు చేసి ఇస్తా ఉన్నారు. సో ఇది మెయిన్గా చూసుకుంటే థిక్నెస్ 0.18 mm థిక్నెస్ అంటే చాలా సన్నగా ఉంటాయి బ్రిస్టల్స్. దాని ఎడ్జి అంటే ఎండ్ ఏదైతే ఉందో మనం పేస్ట్ ఎక్కడైతే అప్లై చేస్తుంటామో అక్కడ చూస్తే ఇంకా సన్నగా 0.03 mm. సో అంత సన్నగా ఉన్నప్పుడు అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిగుర్లకి పళ్ళకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో కూడా ఏదైనా ఫుడ్ పార్టికులర్స్ కనుక ఉండిపోతే వాటిని క్లీన్ చేయడానికి ఆ చిగుర్లకు కానీ పంటి మీద ఉన్నటువంటి ఎనామిల్కి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లీన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. సో వీటిని ప్యూర్ 99.9% ఆఫ్ ఈటబుల్ గోల్డ్ పౌడర్ని యూస్ చేసి తయారు చేశారు. సో దీని యొక్క బెనిఫిట్ ఏంటి అని అంటే యాంటీ బ్యాక్టీరియల్ మెంబరెన్స్, అట్లనే ఎఫెక్టివ్గా దానంతట అదిగా సెల్ఫ్గా అది క్లీన్ చేసుకోగలుగుతా ఉంది. కామన్గా మనం బ్రష్ని కొన్ని రోజులు వాడకుండా అంటే కొన్ని రోజులు వాడినటువంటి బ్రష్ని మధ్యలో ఏదన్నా మనం ఏదైనా ట్రిప్ వెళ్ళి దాన్ని వాడకుండా పక్కన పెట్టేస్తే ఆ బ్రష్ మీద త్వరగా బూజు అనేది వచ్చేస్తూ ఉంటుంది బయట మార్కెట్లో దొరికేటువంటి బ్రషెస్. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ బ్రష్ని మనం ఇది బూజు పట్టిపోయిందని చెప్పేసి పడేయటం జరుగుతూ ఉంటుంది, వాడలేము. కానీ మన అటామిక్ టూత్ బ్రష్లో ఈ ప్యూర్ 99.9% ఆఫ్ గోల్డ్ పౌడర్, ఈటబుల్ గోల్డ్ పౌడర్ని యూస్ చేశారు. సో ఇదేం చేస్తుందంటే యాంటీ బ్యాక్టీరియల్గా మనకి పనిచేస్తూ సో సెల్ఫ్గా దానంతట అదిగా క్లీన్ చేసుకోవడానికి మీరు బ్రష్ చేసి పక్కన పెట్టేస్తే వితిన్ మినిట్స్లో దానంతట అది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. సో అంటే దాని మీద వాటర్ అనేది ఎక్కువసేపు తేమగా ఉండదు. సో దాని కారణంగా ఏమవుతుందంటే దాని మీద డస్ట్ ఫామ్ అవటానికి అవకాశం ఉండదు. ఆ విధంగా దానంతట అదిగా క్లీన్గా ఉంచుకోవటానికి ఈ ఈటబుల్ గోల్డ్ పౌడర్ అనేది మనకి ఇందులో
చాలా టెక్నికల్గా ఫార్ములేషన్గా యూస్ చేయటం జరిగింది. సో దానివల్ల బ్రష్ లైఫ్ ఏమవుతుందంటే ఎక్కువ రోజులు వస్తుంది. సో అందుకే చాలామంది మన వాళ్ళు మోర్ దెన్ 6 మంత్స్ కూడా ఒకే బ్రష్ని యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ దాని బ్రిస్టల్స్ ఓపెన్ అవ్వవు, చాలా ఎప్పటికీ కూడా అదే సాఫ్ట్నెస్ ఉంటుంది, దాని మీద ఎటువంటి డస్ట్ కూడా ఫామ్ అవ్వదు. అలానే ఇంకా మెయిన్ బెనిఫిట్స్ చూస్తే రౌండెడ్ స్లిమ్ హెడ్. దీని తల భాగం ఏదైతే ఉందో ఆ హెడ్ రౌండ్గా ఉంటుంది. అట్లానే బ్రిస్టల్ సైజు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక 2.5 టీత్, 2.5 పళ్ళని కవర్ చేసే విధంగా మాత్రమే ఆ బ్రిస్టిల్స్ ఉంటాయి. సో మరీ ఎక్కువ ఉండవు, బ్రష్ చాలా లావుగా కూడా ఉండదు. సైజెస్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో. సో అట్లా ఆ రౌండ్ హెడ్ ఉండటం కారణంగా ఏమవుతుందంటే ఈవెన్ మనకి లాస్ట్ టీత్ ఏదైతే ఉందో కామన్గా మనం జ్ఞానదంతం అని చెప్పేసి అంటూ ఉంటాం. సో చాలా మందికి అది ఎక్కువ సార్లు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎందుకనంటే మనం నార్మల్గా యూస్ చేసేటువంటి బ్రష్ యొక్క షేపు, దాని బాడీ సైజు అవి ఏమవుతాయి అంటే లాస్ట్ టీత్ని క్లీన్ చేయడానికి కంఫర్ట్గా ఉండవు. బట్ ఇది ఆ రౌండెడ్ హెడ్ స్లిమ్ ఉండటం వల్ల ఈ కంప్లీట్గా ప్రతి టీత్ని కూడా ఒకే విధంగా ఈవెన్ లాస్ట్ టీత్ని కూడా ఆ జ్ఞానదంతం ఏదైతే ఉందో దాన్ని కూడా అది రీచ్ అవుతుంది. దాన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అట్లానే ఈజీ గ్రిప్ హ్యాండిల్, దీని హ్యాండిల్ ఏదైతే ఉందో సో అది కూడా కంప్లీట్గా నాన్ రబ్బర్ ఆర్ నాన్ ప్లాస్టిక్ అండి. సో అటువంటి మెటీరియల్ తోటి దీన్ని తయారు చేసి డైమండ్ కట్లో మనకి ఇవ్వటం జరిగింది. సో ఈ మెటీరియల్ చూస్తే నేచర్ ఫ్రెండ్లీ మెటీరియల్. మనం బ్రష్ మీరు 3 నెలలు వాడతారో, 6 నెలలు వాడతారో, లేకపోతే సంవత్సరం వాడతారో, ఆ తర్వాత దాన్ని బయట పడేసినప్పుడు కపుల్ ఆఫ్ మంత్స్లో అది మట్టిలో కరిగిపోయేటువంటి నేచర్ ఫ్రెండ్లీ మెటీరియల్ని ఇది తయారు చేసి మనకి ఇస్తా ఉన్నారు. అంటే బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దానివల్ల మన ఎర్త్ కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక హెల్దీగా ఉండేటువంటి ఎర్త్ని మనం అందించగలుగుతూ ఉంటాం. సో ఇది కెమికల్ ఫ్రీ కంప్లీట్గా. సో అటువంటి మెటీరియల్ తోటి దీన్ని తయారు చేసి మనకి ఇస్తా ఉన్నారు. సో రీసెంట్గా మీరు గమనించారంటే ప్యాకింగ్ కూడా మారిపోయింది. అంతకుముందు ఒక కవర్ లాంటి దాంట్లో ఇచ్చేవాళ్ళు. సో మనకి ఒక 2 ఇయర్స్ నుంచి బ్లూ మెరైన్ క్యాంప్ అనేది రన్ చేయడం జరుగుతుంది, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. సో ఆ కారణంగా ప్లాస్టిక్ని యూజ్ చేయడం అనేది కంపెనీ కంప్లీట్గా ఆపేసింది. జీరో జీరో ప్లాస్టిక్ని కంపెనీ యూజ్ చేస్తూ ఉంది. ఈవెన్ ప్యాకింగ్లో కావచ్చు, ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా. సో అంటే ఫ్యూచర్ని, జనరేషన్ని దృష్టిలో పెట్టుకొని సో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా చూడొచ్చు అండి. ఎఫ్డిఏ మెడికల్ డివైస్గా రిజిస్ట్రేషన్ చేసినటువంటి సర్టిఫికేటు, అది ఎప్పుడు చేశారు, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. బట్ ఇది క్లియర్గా లేదు, మీరు గ్లోబల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అలానే కిఫా, కిఫా అంటే కొరియా ఫార్ ఇన్ఫ్రారెడ్ అసోసియేషన్. సో వీళ్ళు దీంట్లో బ్రిస్టల్స్కి యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో 99.9% ఆఫ్ ప్యూర్ ఈటబుల్ గోల్డ్ పౌడర్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఆ, చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా మనల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది యూస్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుందండి. సో ఎవరికైతే మీరు బ్రష్ని రికమెండ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా కంటిన్యూగా ఇదే బ్రష్ని యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ఫీలింగ్ దాని ద్వారా వాళ్ళు ఈజీగా తీసుకోగలుగుతా ఉన్నారు. అయితే ప్రజెంట్ మనకి ఇండియాలో 2 సైజెస్లో అవైలబిలిటీ ఉంది. ఒకటి అటామిక్ కాంపాక్ట్ టూత్ బ్రష్ అని చెప్పేసి ఉంది, ఇంకొకటి నార్మల్గా టూత్ బ్రష్ అని చెప్పేసి ఉంది. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే సైజు అండ్ ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. కాంపాక్ట్ టూత్ బ్రష్లో 8 కలర్స్ అవైలబిలిటీ ఉంది. సో ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందనంటే లేడీస్కి, అట్లనే 6 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నటువంటి పిల్లలకి, స్మాల్ ఓరల్ స్ట్రక్చర్ అంటే నోరు చాలా పళ్ళు చిన్నగా ఉంటాయి చాలా మందికి, అంటే వాళ్ళ ఫేస్ ఏదైతే చిన్నగా ఉంటుందో పళ్ళు కూడా చిన్నగా ఉంటాయి, ఎక్కువ లేడీస్లో మనం గమనిస్తూ ఉంటాం. సో అటువంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. మనకి సపరేట్గా కిడ్స్ టూత్ బ్రష్ అనేది ఒకటి ఉంది, అది బట్ అది ఇండియాలో లాంచ్ చేయలేదు ఇంకా. సో ఇట్లా 6 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి దీన్ని రికమెండ్ చేయొచ్చు. అట్లనే గమ్స్ ఎవరికైతే ప్రాబ్లం ఉందో, క్యావిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళకు కూడా కాంపాక్ట్ టూత్ బ్రష్ని మనం రికమెండ్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, రెండిట్లో కూడా జస్ట్ సైజు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ టూత్ బ్రష్ లెంగ్త్ చూసుకుంటే
190 mm ఉంటుంది. సో కాంపాక్ట్ టూత్ బ్రష్ 180 mm ఉంటుంది. అంటే ఒక 10 mm డిఫరెన్స్ అనేది లెంగ్త్లో ఉంది. అలానే విడ్త్లో చూస్తే బాడీ వచ్చేసి నార్మల్ టూత్ బ్రష్ 15 mm ఉంది, కాంపాక్ట్ టూత్ బ్రష్ 12 mm ఉంది. ఈ హెడ్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో బ్రిస్టిల్స్ వచ్చేసి 12 mm థిక్నెస్ నార్మల్ బ్రష్ ఉంది, 11 mm థిక్నెస్లో కాంపాక్ట్ టూత్ బ్రష్ ఉంది. బ్రిస్టిల్ సైజ్ కూడా చూస్తే నార్మల్ టూత్ బ్రష్లో 24.5 mm ఉంటాయి, కాంపాక్ట్ టూత్ బ్రష్లో 19.5 mm ఉంటాయి. అంటే ఎవరికైతే ఆ ఓరల్ స్ట్రక్చర్ చిన్నగా ఉందో అట్లానే పిల్లలకి, పర్టికులర్గా లేడీస్కి ఈ కాంపాక్ట్ టూత్ బ్రష్ అనేది మనం రికమెండ్ చేయొచ్చు. దాని కలర్స్ కూడా ఆ విధంగా అట్రాక్టివ్గా ఉండేటట్లుగా కాంపాక్ట్ టూత్ బ్రష్లో 8 కలర్స్ ఉన్నాయి, నార్మల్ టూత్ బ్రష్లో 4 కలర్స్ ఉన్నాయి. సో జస్ట్ దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఫ్యూచర్లో మనకి కిడ్స్ బ్రష్ కూడా రావడానికి అవకాశం ఉంది. మేబీ నెక్స్ట్ ఇయర్ 2025లో లాంచ్ చేస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకుంది. సో ఈ బ్రష్ని ఇది మనకి చూస్తే పీవీ పరంగా కూడా మంచి పీవీ వస్తుంది అనమాట. తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ పీవీ కూడా మనకి ఈ బ్రష్ ద్వారా రావటం జరుగుతూ ఉంది. సో మనకి షాపింగ్ మాల్లో ఓరల్ కేర్లో మీరు వీటిని గమనించవచ్చండి. 2 బ్రషెస్ ఉన్నాయి. కాంపాక్ట్ టూత్ బ్రష్ వచ్చేసేసి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 885 రూపీస్ ఉంది. పీవీ వచ్చేసి 5500 ఉంది. అలానే నార్మల్ టూత్ బ్రష్ చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 900 ఉంది. పీవీ వచ్చేసి 6200 పీవీ అనేది రావటం జరుగుతూ ఉంది. సో వీటి ఎంఆర్పి చూసుకుంటే రెండు కూడా సేమ్ ఉన్నాయండి. 1050 రూపీస్ ఉంటుంది బాక్స్ కాస్ట్. ఒక బాక్స్లో 8 బ్రషెస్ ఉంటాయి. సో విడిగా నాకు ఒకటి కావాలి అని అంటే ఇక్కడ మెంబర్స్కి పర్చేజ్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. బట్ మీరు మీరు లీడర్ దగ్గర నుంచి లేదా ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి ఒకటి కావాలంటే దాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. సో వీటిని పీవీ ఎక్కువ వస్తుంది కాబట్టి రోజుకి ఒక బాక్స్ కనుక మనం టార్గెట్ చేసుకుంటే డైలీ ఒక 8 బ్రషెస్ మీరు టార్గెట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 12 to 13 monthsలో మీ 24 lakhs పీవీ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక 2 బాక్సెస్ బ్రషెస్ మనం పర్చేజ్ చేసుకున్నా కానీ 1770 రూపాయలకి మనం మన ఐడిని యాక్టివేట్ చేసుకొని 11,000 పీవీ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా ఈ బ్రష్ని ఉపయోగించుకొని మనం ఈ బిజినెస్ని ఇంకా ఈజీగా ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వన్స్ ఎవరైతే ఈ ప్రోడక్ట్ని తీసుకుంటా ఉన్నారో సో వాళ్ళు డెఫినెట్గా కంటిన్యూగా తీసుకోగలుగుతారు. ఆ విధంగా మీరు ఒక 4 months డైలీ ఆర్ ఒక 3 months డైలీ 4 మెంబర్స్కి మీరు ప్రోడక్ట్ ఇవ్వగలిగిన 360 మెంబర్స్కి మీరు ఈ బ్రష్ని ఇవ్వగలుగుతారు. సో ఆ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ మీరు ఇవ్వగలిగిన ప్రతిరోజు కూడా మీరు బ్రషెస్ని రిటైల్ చేసుకొని మంచి ప్రాఫిట్ తీసుకోగలుగుతారు, మంచి పీవీలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 1 yearలో ఇంచుమించుగా అటు ఇటుగా మీ పర్సనల్ పీవీ 24 lakhs పీవీ ఏదైతే ఉందో అది ఓన్లీ బ్రష్ తోటే కంప్లీట్ అవుతుంది. ఇంకా మీరు ప్లాన్డ్గా కావాలి అనుకుంటే మన టూత్ పేస్ట్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. డైలీ ఒక 4 మెంబర్స్కి టూత్ పేస్ట్ కనుక ఇవ్వగలిగిన ఒక 1 yearలోనే మీ 24 lakhs పీవీ అనేది కంప్లీట్ అవుతుంది. సో దాని ద్వారా ఆటో కన్జ్యూమర్స్ని కూడా ఎక్కువ మందిని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించేటువంటి ప్రొడక్ట్స్ ఇవి. పేస్ట్ బ్రష్ నిద్ర లెగవగానే అందరూ కూడా బ్రష్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది అయితే నిద్రపోయే ముందు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా డెంటల్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఆఫ్టర్ ఎవ్రీ మీల్ కూడా మనం మౌత్ని పేస్ట్ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటారు. అట్లీస్ట్ మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ మన అటామీ టూత్ పేస్ట్ని ఉపయోగించుకొని ఒక 2 to 3 minutes కనుక బ్రష్ చేసుకోగలిగితే సో ఇప్పుడు మీ ఓవరాల్గా ఎంత హెల్తీగా అయితే ఉన్నారో సో ఆల్మోస్ట్ కంటిన్యూగా నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా మీరు అదే హైజీనిక్గా ఓవరాల్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి ఈ ప్రోడక్ట్స్ మనకు ఉపయోగపడతా ఉన్నాయి. సో వీటితోటి మనం ఆటో కన్జ్యూమర్స్ని ఎక్కువ మందిని క్రియేట్ చేసుకోవచ్చు. వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో మన మీటింగ్కి వస్తే ఒక లీడర్ని కూడా పరిచయం చేస్తుండే వాళ్ళం. ఆయన కేవలం ఇట్లా డైలీ యూజింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో పేస్టు, బ్రష్, షాంపూ ఇటువంటి వాటితోటే ఆయన స్టార్ మాస్టర్ లెవెల్ వరకు కూడా వెళ్ళటం జరిగింది. సో ఒక స్టార్ మాస్టర్ అని అంటే పర్ డే 50,000 రూపీస్ ఇన్కమ్ ఉంటుంది. అంటే రోజుకి 50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునేటువంటి పొజిషన్కి ఇటువంటి డైలీ యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ తోటి వెళ్ళొచ్చు. సో
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా తయారు చేసి ఇస్తున్నటువంటి ప్రోడక్ట్. సో దీని మార్కెట్ని మీరు అర్థం చేసుకోవచ్చు. సెకండ్కి ఒకటి కంటే ఎక్కువ అమ్ముతున్నారంటే రోజుకి 1,00,000 బ్రష్లు అమ్ముతున్నారు. సో అందులో మన ఇండియా చూసుకుంటే హై పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి వీళ్ళకి ఇది అవసరం లేదు అని అనటానికే లేదు. సో ప్రతి ఒక్కరికి అంటే మన కంటికి కనపడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మీరు బ్రష్ని రికమెండ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీ దగ్గర ప్రోడక్ట్ ఉందో దాన్ని చూస్తున్నారో, వాళ్ళు టచ్ చేస్తున్నారో, వాళ్ళలో ఖచ్చితంగా దాన్ని టచ్ చేయగానే దాన్ని చూడగానే ఒక ఫీల్ అనేది వస్తుంది. ఆ ఫీల్ తోటి మనం ఎక్కువ మందికి ప్రోడక్ట్ని అందించగలుగుతాం. సో అందుకనే ఎవరైతే ఈ బిజినెస్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయడానికి వెళ్తా ఉన్నారో, మీ దగ్గర అట్లీస్ట్ చిన్న పేస్ట్లు ఒక 4, బ్రష్లు ఒక 4 పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు వాటిని చూపించేసి వాటితోటి వాళ్ళ మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ డెఫినెట్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. వన్స్ వీటిని ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కంటిన్యూగా యూస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్రష్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. మీరు ఎక్కువ చేసుకోవచ్చు అండి బిజినెస్. ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోండి. ఇవి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర స్టాక్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు ఆర్డర్ చేస్తే ఒక 5 to 10 days టైం అనేది పడుతూ ఉంది, బేస్డ్ ఆన్ అడ్రస్ అండ్ పిన్ కోడ్. సో అందుకని ముందుగానే ఒక 4,500 కనుక ఆర్డర్ చేసుకున్నాం అంటే ఫ్రీ కొరియర్ కూడా వస్తూ ఉంది. మీరు మీ ఇంటికే ఆర్డర్ చేసుకోవచ్చు. వీటికి నాకు ఎంటైర్ ద వరల్డ్ అన్నోన్ పర్సన్స్ కూడా కాల్ చేసి డబ్బులు అకౌంట్లో వేసేసి వాళ్ళ అడ్రస్కి ఆర్డర్ పెట్టించుకోవడం జరుగుతూ ఉంది. సో అట్లా అన్ని స్టేట్స్ నుంచి కూడా పేస్ట్ బ్రష్ యూస్ చేసేటువంటి కన్జ్యూమర్స్, ఆటో కన్జ్యూమర్స్ ఉన్నారు నాకైతే. సో అటువంటి వాళ్ళని మనం వీటి ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. సో ప్రతిరోజు కూడా దాన్ని మీ టీం తోటి షేర్ చేసుకోవడానికి, మళ్ళీ మీకు కావాలన్న చూడటానికి అవకాశం ఉంటుంది. సో నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ కామెంట్స్ ఏదన్నా ఉన్నా కానీ కామెంట్స్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.